మీకు జుట్టు విపరీతంగా ఊడిపోతుందా? కొత్త వెంట్రుకలు పుట్టడం లేదా? పోనీ మిగిలిన జుట్టైనా బావుందా అనుకుంటే అది జీవం లేకుండా అలాగే ఉండిపోయింది. అలానే మీ తలలో డాండ్రఫ్ అనేది ఎక్కువగా ఉందా? మేము ఎన్ని ప్రొడక్ట్స్ కానీ ఎన్ని టిప్స్ కానీ యూజ్ చేసినా కానీ ఎటువంటి ప్రయోజనం లేదు అని సఫర్ అయిపోతున్నారా? అయితే ఇక నుంచి మీరు అస్సలు బాధపడిపోకండి, అస్సలు టెన్షన్ పడకండి. నేను మీకోసం ఈ వీడియోలో మంచి రెమెడీ అనేది షేర్ చేస్తానండి. ఎవరికైతే జుట్టు విపరీతంగా ఊడిపోతుందో, ఎవరి జుట్టు అయితే సన్నగా పిలకలాగా ఉందో వాళ్ళందరూ ఒక్కసారి ఇది ట్రై చేయండి. మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇది ఎలాంటి రెమెడీ అంటే చూస్తేనే ఇది ఇంతేనా, మేము ఎన్నోసార్లు చూసాం అని అనుకుంటారు. కానీ ఒక్కసారి అప్లై చేయండి, అద్భుతమైన రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. దానికైతే నేను 100% గ్యారంటీ అయితే ఇస్తానండి. థంబ్నెయిల్ చూస్తేనే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి. బాబా రామ్దేవ్ గారి గురించి ఎవ్వరికి తెలియకుండా అయితే ఉండదన్నమాట. ఆయన పెద్ద యోగా గురు అని అందరికీ తెలుసు కదా. సో రీసెంట్ గా నేను ఒక ఇంటర్వ్యూ అయితే చూశానండి. ఆ ఇంటర్వ్యూలో వచ్చేసి మీరు ఇంత ఏజ్ వచ్చినా కూడా మీ హెయిర్ అనేది, మీ బాడీ మెయింటెనెన్స్ అనేది, అలానే మీకు హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు. మీరు ఏం ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు, ఆ సీక్రెట్ ఏంటి, కొంచెమైనా మాకు సజెషన్ అనేది ఇవ్వండి అని అడిగితే ఆయన చాలా సింపుల్ గా చెప్పేశారండి. నేనేం పెద్ద పెద్ద థింగ్స్ ఏమి యూస్ చేయను, నేను నార్మల్ గా మన కిచెన్ లో దొరికే వాటితోనే యూస్ చేస్తాను. నేను 1-2 సార్లు యూస్ చేసి అలాగే వదిలేను, నేను కంటిన్యూగా హెయిర్ కి అప్లై చేసుకుంటాను అని చెప్పారండి. సో ఇలాగా మనం చూసి వదిలేయకుండా 1-2 సార్లు అప్లై చేసి అలాగే వదిలేయకుండా మనం దీనిని నమ్మకంతో మన హెయిర్ కి అప్లై చేసుకుంటే అక్కడే మనకి 20% రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. అలానే అప్లై చేసుకున్న తర్వాత మనకి 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో అలాంటి సూపర్ పవర్ఫుల్ హెయిర్ రెమెడీని నేను ఈ రోజు మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో ముందుగా ఇలాగా ఒక చిన్న మిక్సీ జార్ ని తీసుకోండి. అందులోకి 2 స్పూన్ల వరకు మెంతులని వేసేసుకొని ఇలాగా బరకగా అయితే మిక్సీ చేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మెత్తగా పౌడర్ కాకుండా ఇలాగా బరకగా అయితే మనం పౌడర్ చేసేసుకోవాలండి. నేను ఈ హెయిర్ రెమెడీని చూసి తయారు చేసుకుని నా హెయిర్ కి అప్లై చేసుకున్నానండి. 2 వారాలు అప్లై చేసుకున్నానండి. అంతే, నా జుట్టు ఊడటం పూర్తిగా తగ్గిపోయింది. అంతేకాకుండా నా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగిందండి. నిజంగా చెప్తున్నాను, 100% రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మందపాటి ఒక బౌల్ అయితే తీసుకోండి. ఇక్కడ నేను చిన్న కడాయిని అయితే తీసుకున్నానండి. ఇక అందులోకి కొబ్బరి నూనెని అయితే వేసుకోండి. నేను ఇక్కడ కొద్ది మోతాదులో కొబ్బరి నూనెని అయితే తీసుకున్నానండి. నేను ఆల్రెడీ ఈ హెయిర్ ఆయిల్ ని అప్లై చేసుకుంటున్నాను కాబట్టి నా దగ్గర ఇంకా ఉందని నేను తక్కువ మోతాదులో మీ అందరితో షేర్ చేసుకోవటం కోసం ఇలాగా ఆయిల్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మీకు చూపిస్తున్నానండి. సో ఇలాగా నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక అలానే మనం ఇక్కడ మెంతుల్ని ఇలాగా బరకగా పౌడర్ చేసుకుని పెట్టుకున్నాం కదండి. ఇక ఆ పౌడర్ ని ఇలాగా మనం ఆయిల్ అయితే తీసుకున్నాం కదా, అందులోకి అయితే వేసేసుకోండి. మనం 2 స్పూన్ల వరకు మెంతులని పౌడర్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, దానిలో నేను ఇలాగా 1 స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకున్నానండి. మీరు పావు వంతు కొబ్బరి నూనె తీసుకుంటే 2 స్పూన్ల వరకు యాడ్ చేసేసుకోండి. కొంచెం ఎక్కువ ఆయిల్ ని తీసుకుంటే దానిని బట్టి క్వాంటిటీని చూసుకుంటూ వేసుకోండి. ఇక ఇలా వేసుకున్నాం కదండి, ఇక ఇలా ఆయిల్ ఉన్న ఈ కడాయిని మనం పక్కకైతే పెట్టేసుకుందామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఉల్లిపాయనైతే తీసుకుంటున్నానండి. నేను ఉల్లిపాయ వల్ల మన హెయిర్ కి చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. అసలు మన జుట్టు రాలటం అయితే పూర్తిగా తగ్గిస్తుంది. అంతేకాకుండా మన జుట్టు అనేది విపరీతంగా పెరగటానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. సో అందుకని ఇలాగ ఒక చిన్న ఉల్లిపాయనైతే తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, అన్నీ కూడా మన కిచెన్లో ఉండే వాటితోనే ఈ పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ని అయితే మనం తయారు చేయబోతున్నాం. సూపర్గా వర్క్ అవుతుందండి. ఎవరి జుట్టు అయితే విపరీతంగా ఊడిపోతుందో, ఎవరి జుట్టు అయితే సన్నగా పిలకలాగా ఉందో, అసలు కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఎన్ని వాడినా ప్రయోజనం లేదు, జుట్టు అనేది విపరీతంగా ఊడిపోతుంది అనుకునే వాళ్ళు ఇది ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఎన్నెన్నో ట్రై చేసుంటారు. అలానే ఈ హెయిర్ ఆయిల్ ని కూడా ఒక్కసారి మీరు ట్రై చేయండి, మీరే ఆశ్చర్యపోతారు. రిజల్ట్ చూసి అంత బాగా వర్క్ అవుతుందండి. ఇది సూపర్ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ అనమాట. సో ఇలాగా ఒక చిన్న ఉల్లిపాయనైతే తీసుకున్నాం కదండి, దానిని తొక్కనైతే తీసేసుకోవాలి, వాష్ చేయకూడదండి. ఇలాగా కట్ చేసుకోండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇక దీనిని పక్కన పెట్టేసుకోండి. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మందార పువ్వు ఆకు, అలానే మందార పువ్వుని కూడా తీసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ 4 ఆకుల్ని తీసుకున్నాను. ముందుగానే వాష్ చేసేసుకొని ఆరబెట్టేసుకున్నానండి ఆకులని. ఎందుకంటే మనకి తడి తగిలితే హెయిర్ ఆయిల్ అనేది
తొందరగా పాడైపోతుంది అనేసి సో ఇలాగా ఆకులకి తొడములు ఉంటాయి కదండి, అవి తీసేసి ఇక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగా పెట్టేసుకోండి. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత రిక్వెస్టింగ్ గా అడుగుతున్నాను కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేశారే అని అనుకుంటున్నాను. ఇంకా కూడా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. మీరు లైక్ చేయటం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది, అలానే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ఇలాగా మనం కడాయిలో ఆయిల్ని అయితే వేసుకున్నాం కదండి, కోకోనట్ ఆయిల్ని వేసుకున్నాం, అలానే మెంతుల పౌడర్ని కూడా వేసుకున్నాం కదండి. ఇక దానిని స్టవ్ పైన అయితే పెట్టేసుకోండి. స్టవ్ పైన ఒక 4 minutes వరకు అలాగే ఉంచి తర్వాత స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోండి. మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్టే మీరు ఫాలో అయితే మీకు 100% రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. సో ఇలాగ 4 minutes తర్వాత మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకున్నాం కదండి. ఇక తర్వాత మనం ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఇలాగా ఉల్లిపాయలు కూడా అందులోకి అయితే వేసేసుకోవాలండి. స్టవ్ ని ఆఫ్ చేసి వేసుకోవాలండి ఉల్లిపాయల్ని, లేకుంటే మనకి పొగలాగా బాగా కాలిపోయినట్టయితే అయిపోతుందన్నమాట. సో అందుకని స్టవ్ ని ఆఫ్ చేసేసి ఉల్లిపాయల్ని వేసుకున్నాం. అలానే ఇక్కడ మందార పువ్వుని కూడా వేసేసుకోండి. ఇక ఇలాగా వేసేసుకున్న తర్వాత మనం స్టవ్ ని అయితే ఇప్పుడు ఆన్ చేసుకోవాలండి. ఇక స్టవ్ ని ఆన్ చేసేసుకొని మనం సిమ్ములోనే పెట్టుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్ములోనే పెట్టేసుకొని ఇప్పుడు ఒక 5 to 6 minutes వరకు అలాగే మరిగించాలండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మాడిపోకుండా మనం స్పూన్ తో కదుపుతూనే ఉండాలన్నమాట. ఇది నిజంగా సూపర్ పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ అని చెప్పొచ్చండి. ఎవరైతే జుట్టు ఊడిపోతుందని సఫర్ అయిపోతున్నారో వాళ్ళకి అద్భుతమైన న్యాచురల్ హెయిర్ టానిక్ అన్నమాట. మీరు ఎన్నెన్నో ప్రొడక్ట్స్ అని, ఎన్నెన్నో హెయిర్ ప్యాక్స్ అని, ఎన్నెన్నో హెయిర్ షాంపూస్ అని, ఆయిల్స్ అని యూజ్ చేసి ఉంటారు, కానీ ఇది ఒక్కసారి యూజ్ చేయండి. చూడటమే కాదండి, ఒక్కసారి ట్రై చేయండి. మీరే రిజల్ట్ను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంత బాగా వర్క్ అవుతుంది. నేను పర్సనల్గా ఈ హెయిర్ ఆయిల్ని యూజ్ చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేశానండి. వాళ్ళు కూడా యూజ్ చేసిన తర్వాత నాకు ఆ రిజల్ట్ అనేది నాతో షేర్ చేసుకున్నారండి. సూపర్గా వర్క్ అయింది అనేసి నాతో చెప్పారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారండి వాళ్ళు. ఇక చూస్తున్నారు కదా, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఆ ఆయిల్లో ఎంచక్కా మగ్గిపోయాయి. ఇక 4-5 minutes తర్వాత మనం స్టవ్ ని ఆఫ్ చేసేసుకొని ఇక పూర్తిగా చల్లారేంత వరకు అయితే ఇలాగా పక్కన పెట్టేసుకోండి. ఈ హెయిర్ ఆయిల్ లోకి ఇంకా ఏమైనా ఆయిల్ ని మిక్స్ చేయాలా, ఇంకా మన హెయిర్ కి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ప్రయత్నించండి. సో ఇలాగా ఈ ఆయిల్ ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కకైతే పెట్టేసుకున్నాం కదండి. ఇక ఒక బౌల్ ని తీసుకొని ఒక స్ట్రైనర్ తోటి ఇలాగా ఫిల్టర్ చేసేసుకోండి. కావాలి అనుకుంటే మీరు ఒక క్లాత్ లోకైనా వేసేసుకొని ఇలా రెడీ చేసుకున్న ఈ ఆయిల్ ని మనం ఫిల్టర్ అయితే చేసేసుకోవచ్చు. జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. జుట్టు కావాలని చాలా మంది కోరుకుంటారు, కానీ ఇప్పుడున్న బిజీ టైమ్స్ లో హెయిర్ అనేది ఊడిపోతున్నా కానీ పట్టించుకోకుండా అలాగే ఉంటారు. జుట్టు అనేది పూర్తిగా ఊడిపోతూ ఉంటుంది. కానీ మన హెయిర్కి ఇలాగ కొంచెం కేర్ అనేది తీసుకుంటే మన జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుందండి. అది కూడా మన ఇంట్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఇలాగ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకొని ఎంచక్కా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనం బయట మార్కెట్లో దొరికే హెయిర్ ఆయిల్స్ని యూస్ చేసుకొని వాటి వల్ల మన హెయిర్కి రిజల్ట్ అనేది 20% ఉంటుంది, నష్టం అయితే 80% ఉంటుందన్నమాట. సో ఇలాగ మనం ఇంట్లోనే న్యాచురల్గా ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఆముదం నూనె అయితే తీసుకోవాలండి. క్యాస్టర్ ఆయిల్ అనమాట. ఈ ఆముదం నూనె మన హెయిర్ గ్రోత్ కి చాలా మంచిదండి. సో ఇలాగా మనం ఒక స్పూన్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను తీసుకున్న ఆ ఆయిల్ కి ఇలాగా నేను ఒక స్పూన్ క్యాస్టర్ ఆయిల్ అయితే మిక్స్ చేసుకున్నాను అనమాట. ఈ ఆముదం నూనె అనేది మనకి థిక్గా ఉంటుందండి, అలానే ఎక్కువగా జిడ్డు అనేది ఉంటుందన్నమాట. సో ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకుండా ఇలాగ మనం ఒక స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకున్నామండి. మనం క్వాంటిటీని చూసుకొని కోకోనట్ ఆయిల్ ని ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టు మనం తక్కువగానే మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ ఆముదం నూనెని. ఇక ఇలా వేసేసుకున్నాం కదండి, బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా ఆయిల్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇక ఇలా రెడీ చేసుకున్న ఈ ఆయిల్ ని మనం స్టోర్ చేసుకోవచ్చండి. 1 month కంటే ఎక్కువగానే స్టోర్ చేసుకోవచ్చు, అస్సలు పాడవదండి. సో ఈ ఆయిల్ ని మీ హెయిర్ కి నైట్ టైం అప్లై చేసుకోండి. మంచిగా రూట్స్ నుంచి టిప్స్ వరకు మీ స్కాల్ప్ కి, మీకు మీ హెయిర్ కి అప్లై చేసుకోవడం రాకపోతే ఎవరితో అయినా హెల్ప్ అయినా తీసుకొని మీ హెయిర్ కి ఎంచక్కా ఈ ఆయిల్ ని మసాజ్ చేసుకుంటూ అప్లై చేసేసుకోండి. తర్వాత మార్నింగ్ కి హెడ్ బాత్ చేయండి.
ఇలాగా మీరు వీక్లీ 2 టైమ్స్ అయితే అప్లై చేసుకోండి. మీరు ఈ ఆయిల్ ని మీ హెయిర్ కి నైట్ టైం అప్లై చేసుకున్న తర్వాత మార్నింగ్ కి హెడ్ బాత్ చేయకపోయినా ఒక 2 డేస్ తర్వాత అయినా మీరు హెడ్ బాత్ చేసుకోవచ్చండి. సో తప్పకుండా ట్రై చేయండి, సూపర్ గా వర్క్ అవుతుంది. 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.